బాసింగ బలాలు పాటతో ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి చుట్టూ వివాదం ముదురుతుంది. థర్డ్ ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానంటూ ఈశ్వర్ సాయి భార్య ఆరోపణలు చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లై ఓ కుమారుడు ఉన్న ఈశ్వర్ సాయి మాధురితో కలిసి పలు ఫోక్ సాంగ్స్లో నటించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తన భర్త మంచివాడేనని మాధురి తన భర్తను లొంగదీసుకుని ఈశ్వర్ సాయి భార్య ఆరోపించింది. తనకు జరిగిన మోసంతో కుంగిపోయారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాసింగ బలాలు పాటతో ఫోక్ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి చుట్టూ ఓ వివాదం ముదురుతుంది. తోటి ఫోక్ ఆర్టిస్టు మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి ఉన్న సమయంలో తన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానంటూ ఈశ్వర్ సాయి భార్య ఆరోపణలు చేశారు. వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లై ఓ కుమారుడున్న ఈశ్వర్ సాయి మాధురితో కలిసి పలు ఫోక్ సాంగ్స్లో నటించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తన భర్త మంచివాడేనని మాధురి తన భర్తను లొంగదీసుకుందని ఈశ్వర్ సాయి భార్య ఆరోపిస్తున్నారు. తనకు జరిగిన మోసంతో కుంగిపోయానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు. కానీ అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. కాస్టింగ్ కల్చర్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా? ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు, ఫోక్ కోసం. ఇక నా హస్బెండ్